ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పిఠాపురంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేడ్లతో కోస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తను కలిపేసేందుకు వస్తున్న వారితో కిరాయి మూకలు కూడా వస్తున్నాయని, పవన్ వాళ్ళ బ్లేడ్లతో కొలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం అని తెలిసి మెగా ఫ్యామిలీ హీరోలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం అని తెలిసి ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ని ఎన్నికల ప్రచారానికి ఇస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుని ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన భద్రతపై జనసేన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అటు ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలని జనసైనికులు సూచిస్తూ ఉన్నారు. నారా లోకేష్ తరహాలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ప్రచార సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సూచిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.